ఫ్రెండ్స్ ఈ రోజు సింపుల్ గా ఇంట్లో ఎలా పిజ్జా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. టమోటో, ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆనియన్ చిన్న చిన్న పీసులు లాగా కొద్దిగా కట్ చేసుకున్నాను. చీజ్, కొద్దిగా మైదా పిండి. నేను 2 hours బ్యాక్ మైదా పిండి ఇలా స్మూత్గా వచ్చేలాగా కలిపి పెట్టుకున్నాను. 2 hours కావాలా, అందుకనేసి ఫస్ట్ కలిపేసినాను. దీనికి కొద్దిగా సాల్ట్, షుగర్, పెరుగు వేసి పెట్టుకున్నాను. కావాలంటే పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. స్మూత్గా బాగా ఇలా స్మూత్గా వస్తుంది. ఇలా రావాలి స్మూత్గా. ముందుగా కొద్దిగా మైదా పిండి వేసుకుందాం. ఇలా 3 భాగాలు చేసుకున్నాను. ఇలా స్మూత్గా ఉండాలా మైదా పిండి. చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా ఉండాలి, అప్పుడే బాగా ఫ్లఫీగా వస్తుంది. మనం దేంట్లో పిజ్జా చేసుకుంటామో దానికి కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. కొద్దిగా బటర్ అప్లై చేసుకున్నాను. దీంట్లో పెట్టేస్తాం. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా చేతులను ఇలా మెత్తగా స్మూత్గా ఒత్తుకోవాలి. దీనిపైన కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలా, కొద్దిగా లైట్గా. ఇంట్లో రెడీ చేసుకున్న పిజ్జా సాస్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద 1 స్పూన్ వేసి అప్లై చేసుకోవాలి. మయోనీస్ ఉంటే కానీ వేసుకోవచ్చు, కానీ మయోనీస్ అంత హెల్దీ ఏం కాదు, అందుకని నేను స్కిప్ చేశాను, వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ లైట్గా తురుముకుందాం. ఇప్పుడు ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో ఇలా పెట్టుకుందాం. మష్రూమ్, మాకు ఏ వెజిటేబుల్ కావాలంటే అది వేసుకోవచ్చు. చికెన్ కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పన్నీర్, చికెన్. కొద్దిగా స్వీట్ కార్న్స్. మీకు ఏ వెజిటేబుల్ కావాలైనా వేసుకోవచ్చు. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పైన కొద్దిగా స్ప్రింకిల్స్ వేయాలి. చిల్లీ ఫ్లేక్స్, మళ్ళీ దీనిపైన చీజ్ తురుముకోవాలి. ఓవెన్ లేకుండానే పిజ్జా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. స్టాండ్ పెట్టుకోవాలి, దానిపైన పిజ్జా ప్లేట్. ఇప్పుడు మూత పెట్టేసి 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 minutes అయింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో.
హోమ్ మేడ్ పిజ్జా. వావ్ సూపర్. అయితే రెడీ అయిపోయింది. వావ్. నెక్స్ట్ చిన్న పిజ్జా, చిట్టి పిజ్జా. ఇంకొకటి దీన్ని సేమ్ అదే ప్రొసీజర్లో పెట్టేద్దాం. క్లోజ్. చూడండి ఎంత సూపర్గా వచ్చింది. కట్ చేద్దాం. వేడి వేడిగా ఉంది. టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో పిజ్జా. చాలా వేడి వేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఇంట్లో, ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే బాయ్.